హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సి అలాగే ఏపీ టెట్కు సంబంధించినటువంటి కొన్ని లేటెస్ట్ వివరాలు అయితే కనుక మనం తెలుసుకోబోతున్నాం. అయితే మనకి ఆల్రెడీ ఈ యొక్క ఎన్నికల సంఘం నుండి, కేంద్ర ఎన్నికల సంఘం నుండి కూడా ఈ యొక్క డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలి, టెట్ ఫలితాల విడుదలను కూడా వాయిదా వేయాలని అయితే కనుక నిన్నైతే కనుక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. దీంతో మనకి ఏదైతే డిఎస్సి నిర్వహణ అనేది ఉందో ఈ యొక్క ఏపీ డిఎస్సిని అయితే కనుక వాయిదా వేయటం జరిగింది. ఏపీ టెట్ ఫలితాల విడుదలను కూడా వాయిదా వేయటం జరిగిందనమాట. అయితే దీనిపై ఈ యొక్క విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు మరలా స్పందిస్తూ ఏం చెప్తున్నారంటే కనుక ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త షెడ్యూల్ అయితే ప్రకటిస్తామని చెప్తున్నారు. ఓకే, సో సరే, ఈ విషయాలన్నీ మనం పక్కన పెడితే కనుక వాట్ నెక్స్ట్? ఓకే, తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీ డిఎస్సిని అయితే కనుక వాయిదా వేయడం జరిగింది. అలాగే ఏపీ టెట్ ఫలితాలను కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే ఇక మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది చూస్తే కనుక కొత్త షెడ్యూల్ వర్సెస్ కొత్త ప్రభుత్వం. ఓకే, కొత్త షెడ్యూల్ వర్సెస్ కొత్త ప్రభుత్వం. అయితే కొత్త షెడ్యూల్ ఏ విధంగా ఉండిపోతుంది, ఒకవేళ విడుదల చేసే అవకాశం ఉంటే ఏ విధంగా ఉంటుందంటే కనుక కొత్త షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండదు మ్యాక్స్. ఒకవేళ ఉంటే కనుక ఏపీ టెట్ ఫలితాలు అయితే కనుక జూన్లో విడుదల చేసే అవకాశం ఉంటుంది. అక్కడి నుండి కూడా ఒక 1 మంత్ అనేది సమయం తీసుకోవాలి. కాబట్టి జూలైలో డిఎస్సి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఓకే, సో ఈ మే 18 నుంచి ఎన్నికలు ఇవన్నీ కూడా ముగిసిన తర్వాత హడావుడి ఉంటుంది కాబట్టి వెంటనే తీయడానికి కొంత సమయం అనేది పడుతుంది. కాబట్టి ఈ యొక్క టెట్ ఫలితాలు జూన్లో విడుదల చేసి జూలైలో డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఉంది. కొత్త షెడ్యూల్ అంటే ఇలానే ఉంటుంది. ఒకవేళ ఉంటే చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉండే అవకాశం అయితే ఉంది. మరి కొత్త షెడ్యూల్ వర్సెస్ కొత్త ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది? కొత్త ప్రభుత్వం అయితే మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే కనుక మళ్ళీ ఇదే కథ అయితే నడుస్తుంది. మరో 5 ఏళ్ల వరకు ఎటువంటి నోటిఫికేషన్లకు తోవ అనేది అయితే ఉండదు. ఇక డిఎస్సి అనేది అయితే ఒక కలగానే మిగిలిపోతుంది. సో ఈ విషయం పక్కన పెడితే ఇక కొత్త ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఇక కొత్త ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి తప్పులను వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అన్న విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కొన్ని రాజకీయ పార్టీలు మెగా డిఎస్సి విడుదల చేస్తామంటున్నాయి. ఇక కొన్ని రాజకీయ పార్టీలు అయితే కనుక నిరుద్యోగులకు అండగా నిలబడుతున్నామని చెప్తున్నాయి. కాబట్టి కొత్త ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది అనేది మనం గమనిస్తే కనుక ఏపీ డిఎస్సి అనేది రద్దు అయ్యే అవకాశం ఉంది. ఏపీ టెట్ అనేది కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఏపీ డిఎస్సి అనేది ఎందుకు రద్దు అవుతుందంటే కనుక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 6,000 పోస్టులు అనేది చాలా తక్కువ. కాబట్టి ఎక్కువ పోస్టులతో అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అయితే కనుక ఎక్కువ పోస్టులతో డిఎస్సిని విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి ఇంచుమించుగా మెగా డిఎస్సి అని మనం అనలేము, కానీ 23,000 ఖాళీలతో మెగా డిఎస్సి నిర్వహిస్తామని మనం చెప్పలేము. కానీ ఒక 15,000 12,000 నుంచి 15,000 పోస్టులతో అయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కొత్త ప్రభుత్వానికి. సో అందరికీ నిరుద్యోగులకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో 15,000 పోస్టులతో డిఎస్సి విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే రద్దు చేసి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. మరి అదే సందర్భంలో టెట్ ఫలితాలు విడుదల చేస్తారా, టెట్ను రద్దు చేసి కొత్త టెట్ విడుదల చేస్తారా ఏంటంటే కనుక ఈ కోణంలో మనం ఆలోచించినట్లయితే కనుక టెట్ను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. అయితే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి టెట్ పరీక్ష నిర్వహించారు. కాబట్టి వాటన్నిటి గురించి ఆలోచించే కన్నా నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా, అందరికీ కూడా అవకాశం వచ్చే విధంగా టీఆర్టీ కమ్ డిఎస్సి కానీ టెట్ కమ్ టీఆర్టీ కానీ లేదా కొత్త టెట్ను కానీ నిర్వహించే అవకాశం ఖచ్చితంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుంది? ఇక టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహించి ఆ యొక్క నోటిఫికేషన్లు కూడా చాలా ప్లాన్ ప్రకారం, అంటే ఇప్పుడు జరిగిన తప్పులు జరగకుండా, తప్పులు అనేవి లేకుండా ఆ యొక్క షెడ్యూల్ కానివ్వండి, సమయం కానివ్వండి, అవన్నీ కూడా చూసుకుని ఇచ్చే అవకాశం అయితే ఉంది.
ఇక తర్వాత జరిగేది చూస్తే కనుక మిగతా నోటిఫికేషన్లు ఖచ్చితంగా సచివాలయ నోటిఫికేషన్ కానివ్వండి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఏపీ పోలీస్ ఎస్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పరీక్షల నోటిఫికేషన్లు కానివ్వండి, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ కానివ్వండి, వీటికి కూడా ఆస్కారం అయితే ఉంది. నిరుద్యోగులకైతే కనుక ఖచ్చితంగా అండగా నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నిరుద్యోగుల పోరాటం అనేది కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ప్రతి విషయంలోనూ కూడా ఒక టెట్ అనే కాదు, గ్రూప్ అనే కాదు, గ్రూప్ 2 అనే కాదు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే కనుక మనకి పోస్టులు తగ్గినప్పుడు, నోటిఫికేషన్లు తగ్గినప్పుడు ఈ యొక్క పోరాటం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అసలు మన దగ్గర డబ్బులు తక్కువైనప్పుడే మనలో కష్టం అనేది బయటకు వస్తుంది. కాబట్టి మనలో బాధలు అనేవి బయటకు వస్తాయి. కాబట్టి ఇది కూడా సేమ్ అదే విధంగా ఎక్కడైతే ఈ యొక్క ఉద్యోగాల సంఖ్య తక్కువ ఉందో, అలాగే నోటిఫికేషన్ల తీసే విధానం తక్కువైందో, అలాంటి చోట ఈ పోరాటాలు, నిరుద్యోగుల పోరాటాలు అనేవి రెగ్యులర్ జ్వాలలుగా మండుతాయి అన్నమాట. మరి ఇలాంటి నేపథ్యంలో నిరుద్యోగులకు అండగా నిలబడాలని ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మరి ఆ విధంగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏదైనా కానీ ఖచ్చితంగా నిరుద్యోగులకు అండగా నిలవడానికి అయితే కనుక అవకాశం ఉంది. అంటే చేస్తారని మనం చెప్పలేం, కానీ ప్రస్తుతం ఉన్న పరిణామాల దృష్ట్యా ఖచ్చితంగా 15,000 పైనే డిఎస్సి పోస్టులకు అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం కానీ, కొత్త టెట్ విడుదల చేయడం కానీ, ఇక ఇతర కాంపిటేటివ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కానీ ఖచ్చితంగా తీసుకుంటాయి. ఇక మరి ఇదే తరహాలో అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎందుకు నిరుద్యోగులు పోరాటం ఇలా కొనసాగుతుంది, ఎందుకు నిరుద్యోగులు ఇలా ఆందోళన చెందుతున్నారు అనేది మనం చూస్తే, ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనం చూసినట్లయితే కనుక ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోగా ఎన్నికల ముందు తప్పుల తడక నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులను అయితే కనుక ఆందోళనకు గురి చేసి మానసిక ఒత్తిడి పెంచేసిందనమాట. అయితే టెట్ ఫలితాలకు, డిఎస్సి పరీక్షకు మినిమం 4 వారాల వ్యవధి ఉండాలనే సెన్స్ లేకుండా కూడా వీళ్ళు షెడ్యూల్ని అయితే విడుదల చేయడం హాస్యాస్పదంగా మారింది. సో దాని తర్వాత మనకి చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల కోడ్ అమల్లో ఉంచిన తర్వాత, ఎన్నికల కోడ్కి ముందే మనకి టెట్ ఫలితాలు అనేవి ప్రకటించాలి. మార్చి 14న టెట్ ఫలితాలు అనేవి ప్రకటించాలి, కానీ ప్రకటించలేదు. తర్వాత చూస్తే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది 16 నుంచి కూడా. ఆ తర్వాత వీళ్ళు చెప్పే సాక్ ఏంటంటే కనుక ఎన్నికలు కూడా అమల్లో ఉంది, మేము టెట్ ఫలితాలను ప్రకటించలేమనేది చెప్పారు. ఆ తర్వాత సరే ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి వాయిదా వేస్తే సరిపోయేదానికి వాయిదాపై వచ్చినటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవం, అలాంటివేవి నమ్మొద్దు. 100 అయినా 100, 126 అయినా 120, 226, 226, 236, 236, 326 అలా 6 అయినా కానీ మేమైతే కానీ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహించి తీరుతాం, టెట్ ఫలితాలు విడుదల చేసి తీరుతామని విద్యాశాఖ కమిషనర్ గారు అయితే ప్రతిరోజు వచ్చి వాళ్ళ స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదేలోగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక రాష్ట్ర ఎన్నికల అధికారులకైతే కనుక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డిఎస్సి పరీక్ష నిర్వహించకూడదు, ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలను విడుదల చేయకూడదు అని అయితే చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే కనుక ఈనాడు వార్తాపత్రికలు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఇతర ఆంధ్రప్రభ, ప్రజాశక్తి ఇలాంటి వార్తాపత్రికలు అన్నింటిలో కూడా మనకైతే కనుక ఎన్నికల డిఎస్సి వాయిదా అనేసి అయితే ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక మనం కొన్ని హెడ్లైన్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక కోడ్ ముగిసిన తర్వాతే టెట్ ఫలితాలు విడుదల, డిఎస్సి నిర్వహణ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం, యువతను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన జగన్, ఉపాధ్యాయ నియామకాలు జరగవని తెలిసే ఎన్నికల ముందు ప్రకటన, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామంటూ తేదేపా హామీ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి హెడ్లైన్స్ అన్నీ కూడా 2-3 నెలల నుంచి తరచూ జరుగుతున్న న్యూసే ఇది. ఓకే, ఈ రోజంటూ మనకి చెప్పుకోవడానికి ఏమీ లేదు డిఎస్సి గురించి ఒక బాధ తప్పితే. డిఎస్సి అనేది వివాదాలు సృష్టించే విధంగా ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పుల తడక నోటిఫికేషన్లా ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ అనేది మానసిక ఒత్తిడిని పెంచే నోటిఫికేషన్లా ఉంది. దానివల్ల అభ్యర్థులందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు.
మరి ఈ ప్రభుత్వం వస్తే నోటిఫికేషన్లు కథ ఇదంతా కూడా ఇలాగే ఉంటుంది. మనం ఏంటి ఒకవేళ చేంజ్ అయితే అవ్వచ్చు, అది మనం చెప్పలేం. కాకపోతే ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంలో కానీ అలాగే డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేయడంలో, అలాగే డిఎస్సి నోటిఫికేషన్లో ఖాళీలను భర్తీ చేయడంలో కానీ ఈ యొక్క ప్రభుత్వ పాత్ర ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా విఫలమైంది అనేది మనం చూసాం. ఇక దీన్ని ఒకవేళ ఎవరైనా సపోర్టర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అయితే కనుక మంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పొచ్చు. కానీ మనం ప్రభుత్వాన్ని చూసాం కాబట్టి దీని గురించి మనం ఇంకా ఎటువంటి సపోర్ట్గా మాట్లాడలేము, సర్దు చెప్పుకోలేము. మనకి ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం కావాలి, కొత్త డిఎస్సి నోటిఫికేషన్లు కావాలి అనే విధంగా డిఎస్సి అభ్యర్థులు అయితే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అందరూ కూడా మెగా డిఎస్సిని కోరుకుంటున్నారు. కొంతమంది అయితే అయ్యో సారు మెగా డిఎస్సి వద్దు, మినీ డిఎస్సి వద్దు, మాకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి సారు అనేసి అయితే కనుక చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అంటే ఇదంతా వాళ్ళ ఆవేదన, వాళ్ళ కామెడీ కాదండి, ఇదంతా వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆందోళన. ఎందుకంటే డిఎస్సి అనేది 6 సంవత్సరాల నుంచి కూడా 6 సంవత్సరాల కాలం నుంచి కూడా దగ్గరగా మనం చూసుకుంటే ఇంచుమించుకు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా, లేదంటే కనుక 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా ఎప్పుడో ఒక రోజు ఈ 5 సంవత్సరాల్లో ఏదో ఒక రోజు నోటిఫికేషన్ విడుదల చేయకపోతారా, ఉద్యోగం సంపాదించే అవకాశం నాకు రాకపోతుందా అనే ఆశతో వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ ప్రిపరేషన్లు కూడా సిద్ధం చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న రూపాయి కూడబెట్టి ట్రైనింగ్ సెంటర్ల చుట్టూ, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఒక పూట తిండి లేక, ఒక పూట ఆకలితో అల్లాడిపోతూ ఇలా రకరకాల జీవన విధానాలు, రకరకాల జీవితాలు ఒక్కొక్కరి కూడా. అంటే ఇద్దరు మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉన్నట్టు కాదు, అలా ఇద్దరు బాగోపోతే వేరే వాళ్ళు ఎవరు బాగున్నట్టు కాదు. కానీ ఈ యొక్క కోచింగ్ సెంటర్లో తీసుకున్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి మనం చూసినట్లయితే ఇదే విధంగా ఉంటుంది. ఒక అవనిగడ్డ కానివ్వండి, ఇతర ఏ కోచింగ్ సెంటర్లో మనం చూసినా కానీ ఈ యొక్క నిరుద్యోగులు, అంటే నేను అనేది డిఎస్సి నిరుద్యోగులు ఒకరైనా కాదండి, నిరుద్యోగులు ఎవరైనా సరే కానీ వాళ్ళకి పాకెట్ మనీ కూడా డబ్బులు లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఒకటే, జాబ్ కొట్టాలని గట్టి సంకల్పం, ఒక గట్టి గోల్ అనమాట. ఆ గోల్ ఒకటే వాళ్ళకి ఆయుధం. మరి అలాంటి ఆయుధంతో కడుపు కాల్చుకొని ఎన్నో రోజులుగా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళతో ఆటలాడుతున్నాయి. అదిగో పులి ఇదిగో మేక అంటూ 5 సంవత్సరాలు నెట్టుకొచ్చింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కనీసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. తీరా ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులను అయోమయానికి గురి చేసింది. ఇది ఎడ్యుకేషన్ మినిమం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థమవుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా దీని మీద వివరణ ఇచ్చే అవకాశం ఉండదు. ఓకేనా? సో వాటెవర్ ఏదేమైనా కానీ ఖచ్చితంగా మనకైతే రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. అలాగే డిఎస్సి అభ్యర్థులు ఎవ్వరు కూడా మీరు వెనక్కి తగ్గొద్దు. మీ యొక్క ప్రణాళికను మంచిగా సిద్ధం చేసుకుని మీ యొక్క మెదడుకు మరింత పదును పెట్టి ఖచ్చితంగా దగ్గరలోనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, డిఎస్సి నిర్వహించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి నేను జాబ్ కొట్టే అవకాశం దగ్గరలోనే ఉందనే విధంగా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఖచ్చితంగా జాబ్ కొట్టి తీరుతారు. అది వీళ్ళు నోటిఫికేషన్ ఏ టైంలో ఏ సమయంలోనైనా సరే విడుదల చేయొచ్చు, కానీ ఆ సమయంలో మనం జాబ్ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే కనుక ఇప్పటి నుంచి చేసిన ప్రణాళిక అంతా కూడా గంగపాలైపోతుంది. చెప్తారు కదా, నదిలోంచి తెచ్చిన నీళ్ళంతా కూడా ఇంటికి వచ్చి పోయినప్పుడు గంగపాలైపోయినట్టు మనం ఇప్పటి వరకు వేసుకున్న ప్రణాళికలు, ఇప్పటి వరకు చదివినట్టు ఈ యొక్క మంచి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఇదంతా కూడా మనం మిస్ అయిపోతాం ఒక్కసారి మీరు కానీ పట్టు వదిలితే. అందుకే పట్టు వదలని విక్రమార్కుడిలా మీరైతే కనుక మీ యొక్క ప్రణాళికను సాగించండి. ఖచ్చితంగా జాబ్ కొట్టి మీరు తీరుతారు. ఓకేనా గాయస్? సో ఇది గాయస్, అయితే మరొక లేటెస్ట్ అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తా. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.